హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సెమహర్ విల్లు ఛానల్. ఈరోజు గుడ్లు పన్నీరు కర్రీ అయితే చేస్తున్నానండి. 4 గుడ్లను అయితే తీసుకున్నాను. వీటిని ఉడకబెట్టి పైన స్కిన్ అయితే తీస్తే అట్లనే 2 బద్దలాగా అయితే కోసి పక్కన పెట్టుకున్నానండి. కర్రీ చూసినా వండినా పెట్టినా చాలా రిచ్ లుక్ వస్తుందండి. బాగుంటుంది టేస్ట్. 1కి 2 అయితే వేసుకొని తినేస్తాము. అలాగే నీటిలో 3 ఆనియన్స్ అయితే తీసుకొని క్లీన్ చేసుకొని వాటికి పైన ఎక్కువ పీసెస్లా కాకుండా మిక్సీ ముద్దలాగా అయితే చేసుకుంటున్నానండి. దీంట్లోనే కరివేపాకు, జీడిపప్పు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీర కూడా వేసానండి. మిక్సీ పట్టి ముద్దను పక్కన పెట్టుకున్నాను. దీన్ని ఆయిల్లో వేసి బాగా కొంచెం ఆయిల్ మళ్ళీ పైకి వదిలేసేలాగా ఫ్రై అయితే చేశానండి. ఈ ఫ్రై బాగా దగ్గరికి పడుతుంది. పిల్లలు తింటారండి, ఎంత ఇష్టంగా తింటారంటే మా పిల్లలు అయితే చాలా బాగా తింటారు. చూడడానికి కూడా చాలా మంచి లుక్ వస్తుందండి. ఇదంతా దగ్గరికి వచ్చేటప్పుడు మసాలాను అయితే చూసుకుందామండి. నేను కొంచెం ధనియా పౌడర్, మసాలా పౌడర్, కారం, రెడ్ చిల్లీ అది ఏంటంటే ఇంట్లో ఆడించిందండి. అదేవిధంగా కలర్ మంచిగా రావడం కోసం అయితే నేను రెడ్ చిల్లీలోనే కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే కొంచెం కలుపుకున్నాను. కలరు మంచి బ్రైట్గా వస్తుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా ధనియా పౌడర్, అదే కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి దగ్గరికి మగ్గుతూ ఉన్నప్పుడు దీంట్లో అంతా పచ్చివాసన పోవాలండి. ఈ విధంగా దగ్గరికి మగ్గుతూ ముద్దలాగా అయిన తర్వాత దీంట్లో ఒక గ్లాసుడు అయితే వాటర్ తీసుకున్నాను. మా పిల్లవాడు అడుగుతూ ఉంటాడు, అమ్మ గుడ్లు కూర గుడ్డు కర్రీ అండి, హాఫ్ గుడ్డు కర్రీ ఉండమ్మా అంటూ ఉంటాడు. అంత ఇష్టం. అదే ఇప్పుడు ముందే వేసేస్తే దాంట్లో కారం ఎక్కువ దిగిపోతుంది కాబట్టి ఆయిల్ తేలుతున్నప్పుడు అయితే పచ్చిమిరపకాయలు వేసాను. గుడ్లని పన్నీర్ని డైరెక్ట్గా వేసేసానండి. లేదు కొంచెం ఆయిల్లో అయితే మగ్గించుకుంటానంటే అది మీ ఇష్టం, మగ్గించిన టేస్ట్ వస్తుంది. కానీ నేను ఈ విధంగా అయితే వేసేసాను. అంటే ఉడుకుతుంది కదా, దీంట్లో ఇంకా వాటర్ ఉంటుంది కదా, అదే అందుకని గుడ్లను ఆఫ్ చేసినట్టు ముందు మనం టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్కి తిప్పి తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ తిప్పితే చూడండి, దాంట్లో ఉండే లోపల ఎల్లోది కూడా బయటకు వచ్చే కన్నా బాగానే ఉంటుందండి. ముందుగానే ఈ విధంగా చేసుకోవాలి. అదే టర్న్ చేసుకోకుండా ఫస్టే మామూలుగా పెట్టి వేసామంటే అప్పుడు విడిపోతుంది. వేసుకునేటప్పుడే కొంచెం ఇలా తిప్పి వేసుకున్నామంటే ఆయిల్ అంతా ఇలా బయటికి దగ్గరికి వదిలేస్తున్నప్పుడు మనం కొంచెం కొత్తిమీర జల్లుకొని గ్రేవీ సరిపోతుంది మనకి అనుకునేటప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లో పెడితే తింటారండి. అంత ఇష్టంగా తింటారండి, అంత ఇష్టంగా తింటారు. అదే పెద్దవాళ్ళకి లంచ్ బాక్స్లో కానీ మనం కూడా రైస్ పెట్టుకున్నప్పుడు కానీ చూస్తుండగా కూడా ఇంకా కొంచెం సాంబారు, పప్పుచారు ఏదైనా డైరెక్ట్గా కొంచెం గ్రేవీకి ఎక్కువ రైస్ కలుస్తుంది అనమాట. ఇలా మనం పెట్టుకొని డైరెక్ట్గా తినేయచ్చు. ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి, ఎందుకంటే పన్నీర్ వేసాం కదా, చాలా టేస్ట్ కూడా వస్తుంది. పిల్లలు కూడా హెల్తీ ఫుడ్లో 2 కూడా మంచివే కదా, వాడచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తెలియని వాళ్ళకి చెప్పండి, కొత్త ఛానల్ కదా, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తింటారా?